ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు హోసన్నా హోలీ జర్నీ మినిస్ట్రీస్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఉదయకాలము సాయంకాలము చక్కని వాగ్దానము, చక్కని వర్తమాన ప్రత్యక్షతలను మీకు అందించుచున్నాము. ఉదయకాలం 5:30 to 6, ఈవినింగ్ 5:30 to 6, మార్నింగ్ నూతన కృపలో, ఈరోజు నూతన కృపలో అనే వర్తమానం వస్తుంది. అలాగే ఈవినింగ్ మరి మీ ఆశీర్వాదం కోసం అనే ఒక చక్కని వర్తమానాన్ని వీడియో రూపకంగా మీకు అందిస్తూ ఉన్నాం. అవి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. మీరు విని బలపడుతూ అనేకులకు షేర్ చేసి దేవుని రాజ్య పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని క్రీస్తు పేరిట మీకు సవినయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. బైబిల్లో నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11లో రాయబడిన మాట: మీ పితరుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. అవును ప్రియ సహోదర సహోదరి, నన్ను ఆశీర్వదించుటలో దేవుడు మాత్రమే ఏకైక దేవుడు. ఆయన మాత్రమే ముందంచెలో ఉండే దేవుడు. నీ క్షేమ బాగోగులను చూసి, నీ అభివృద్ధిని చూసి, నీవు ఫలించే విధానాలను బట్టి నీవు దేవునికే కృతజ్ఞత స్తుతి చెల్లించాలా. ఆయన మాత్రమే నీ ఆశీర్వాదానికి కారకుడు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. మనుషులు మనలో ఏదైనా ఒక బలహీనత కనబడితే ఒక మూలను కూర్చోబెడతారు. నీలో ఈ బలహీనత ఉంది, నువ్వు అర్హుడవు కాదు, నీకు యోగ్యతే లేదు, అసలు నోరు మూసుకో అంటారు. కానీ దేవుడు అదే బలహీనత ఒకవేళ మనలో ఉన్నా మనలో లేకపోయినా, మరి ఆయనకు మనలో ఏ బలహీనత కనబడినా బలహీనతను చూడక మన బలహీనతను బట్టి ఆయన మనకు కృపనిచ్చి బలపరుస్తూనే ఉన్నత శ్రేణుల్లోకి, ఉన్నత స్థానాల్లోకి, ఎత్తైన శిఖరములోనికి ఆయన మనలను తీసుకొని వెళతా ఉంటాడు. అది దేవునికి సాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను ఆశీర్వదించడానికి సమర్థుడు. ఎట్లా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు? ఎందుకు మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు అనంటే, మనం తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన ఈ ఒక రూపము రూపింపబడక మునిపే తల్లి గర్భములో ఆయన ఈ లోకములోనికి, భూమి మీదకి మనల్ని తెచ్చుకున్నాడు. కనుక ఆయన ఆశీర్వదించడానికి మన మీద సర్వ హక్కులు కలవని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మనము చీకట్లో, గాఢాంధకారములో, పాపములో, అంధకారములో నివసిస్తున్నప్పుడు మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని ఆయన గుణాతిశయములను ప్రచురించి నిమిత్తం మన సాక్ష్యాలను అనేకులకు, మన జీవితాల్లో ప్రభు చేసిన మేలులను అనేకులకు చెప్తూ ఆత్మలను సంపాదించే ఒక బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దేవుడు ఆ రీతిగా కూడా మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మనల్ని పిలుచుకున్న దేవుడికి మనకు ఆశీర్వదించే హక్కు ఉంది. ఆయన ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆయన రక్తం చేత మనం కొనబడ్డాం. ఆయన కుమారులు, కుమార్తెలమై ఉన్నాం. మనకు సొంత కన్న తండ్రి ఆయన. ఆయనను ఎంత పెద్ద ఆశీర్వాదమైనా మనం అడగచ్చు. ఇది అడగచ్చో లేదో అనేది లేదండి. ప్రతిదీ ఓపెన్గా, దావీదు ఓపెన్ హార్ట్తో దేవుని ఎదుట ఉన్నాడంట. హృదయానుసారుడుగా ఉన్నాడంట. అట్లా ఓపెన్ హార్ట్తో మనం దేవుని సన్నిధిలో ఏది అడిగినా దేవుడు అది మనకు అనుమతించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అది మనకు అమలు పరచాలంటే దాన్ని పట్టుబట్టాలి, ఓర్పు కలిగి ఉండాలి. వాటి విషయములో శ్రద్ధ తీసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు వాటిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వాగ్దానంలో మనం గమనిస్తే ఆయన మనలను ఆశీర్వదిస్తాడంట. ఎట్లా, ఏ రేంజ్లో ఆయన మనలను ఆశీర్వదిస్తాడు మనం చూస్తుంటాం. డబల్ ఏంటంటే వాక్యం రాయబడింది, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. 2 ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు కదా, అట్లా 7 ఆశీర్వాదం, 7 ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆ తర్వాత మనం వాక్యంలో చదువుకుంటున్నట్టయితే 100 ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, 1000 ఫోల్డ్ ఆఫ్ బ్లెస్సింగ్స్, 100 ఆశీర్వాదం, 1000 ఆశీర్వాదం. అట్లా ఆశీర్వాదాన్ని మన మీద పెంచుతూ మనల్ని గ్రోత్ చేస్తూ, ఆశీర్వాదములో ఎదిగింప చేస్తూ, సంతోష సమాధానాలతో దేవుడు నింపుతూ ఉంటాడు. మన చుట్టూ కంచె వేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడిన ఆయన బిడ్డలము గనక, ఆయన రాజ్యానికి హక్కు కలిగిన వారము గనక
ఆయన కొరకు శ్రమిస్తున్నాం, ఆయన కొరకు పరిచర్య చేస్తున్నాం, ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నాము గనుక మన పట్ల మేలు చేయటానికి, మన ఆశీర్వాదాలను మల్టిప్లై చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ అది ఆయనకి ఎంతో మక్కువ కలిగిన కార్యం తన బిడ్డలను ఆశీర్వదించటం అంటే. కనుక ఈరోజు మీ కుటుంబ సభ్యులతో చెప్పండి, మిమ్మల్ని ఎవరు తృణీకరించారో వారితో చెప్పండి, మీ ఇంట్లో ఉన్న సభ్యులతోనూ, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, మీతో ఉన్న వారితో, మీ ఫ్రెండ్తో చేతులు చేయి వేసి చెప్పండి, అందరికంటే దేవుడు నన్ను ఎక్కువగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. మీరు అట్లా చెప్పినప్పుడు మీ విశ్వాస పలుకును బట్టి దేవుడు నిశ్చయముగా, నిజముగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.